పల్నాడు జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు పాత నేరస్తులను పోలీసులు అరెస్టు చేశారు. కారంపూడి, దాచేపల్లి, నరసరాపేటలో వరుస దొంగతనాలు జరగడంతో ఎస్పీ ఆదేశాల మేరకు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో దాచేపల్లి టీ స్టాల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న బాబావలి, యేసురాజులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 8 లక్షల రూపాయల విలువైన బంగారం, నగదుతో పాటు ఒక బైకు, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు గురజాల డీఎస్పీ మహేశ్వరరావు దాచేపల్లిలో వెల్లడించారు. మన పల్నాడు జిల్లాలో వేరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇంటి దొంగతనాలు సడన్గా పెరిగాయి. అదేవిధంగా మన ఏరియాలో దాచేపల్లిలో ఒక 2 దొంగతనాలు, అలాగే కారంపూడిలో ఒక 2 దొంగతనాలు, ఒక దొంగతనము, వినుకొండలో 2 దొంగతనాలు, నర్సరాపేటలో ఒక దొంగతనము అని హౌస్ థెఫ్ట్స్ ఇంటి దొంగతనాలు జరిగాయి. అది మార్చి నుంచి జరిగాయి. దాని మీద ఎస్పీ గారు అన్ని స్టేషన్లకు ఇన్స్ట్రక్షన్లు ఇచ్చి స్పెషల్ టీమ్స్ పెట్టి దొంగలను పట్టుకోవడానికి కాన్సన్ట్రేట్ చేయమన్నారు. అదేవిధంగా మన దాచేపల్లి పోలీస్ స్టేషన్లో పాపారావు ఎస్ఐ గారు, అలాగే పిటికరాల కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు మరియు కొంతమంది కానిస్టేబుల్తో ఒక స్పెషల్ టీం పెట్టి ఈ ఇంటి దొంగతనాలని దర్యాప్తులో వాళ్ళని ప్రత్యేకంగా నియమించాము. మన దాచేపల్లిలో 2 ఇంటి దొంగతనాలు, అలాగే కారంపూడిలో ఒక దొంగతనము, సుమారు రెండింటిలో కలిపి ఒక 7-8 లక్షల ప్రాపర్టీ రికవరీ అయింది మనకి ఈరోజు. అదేవిధంగా ఫిరంగిపురంలో ఒక బైక్ కూడా దొంగతనం చేశారు. ఆ బైక్ కూడా రికవరీ చేశాము. వీళ్ళు దొంగతనానికి యేసురాజు గారికి ఆటో ఉంది. ఈ ఆటోలో వచ్చి ఇల్లు ఎంచుకొని తాళం వేసి ఇల్లు దొంగతనం చేయడం మొదలుపెట్టారు. ఆటోను కూడా సీజ్ చేశాము. వీళ్ళలో వెంకటేశ్వర్లు ఎవడైతే రిసీవర్ వాడిని కూడా అరెస్ట్ చేశాము. శివ అన్నోడు ఇంకా దొరకలేదు మాకు. వాడి గురించి వెతుకుతున్నాము. వాడు దొరికితే కూడా వాడిని కూడా అరెస్ట్ చేస్తాం. ప్రస్తుతానికి 4 కేసుల్లో ప్రాపర్టీ రికవరీ అయింది. మళ్ళీ వీళ్ళని జైలుకి పంపించి పోలీస్ కస్టడీ తీసుకొని మిగిలిన కేసుల్లో కూడా ప్రాపర్టీ రికవరీ చేస్తాం.